ఓం నమ శివాయ. నిన్న మనం చాలా ముఖ్యమైనటువంటి అంధకాచరుడు చెప్పినటువంటి శూలం మీద ఉండి పార్వతీ పరమేశ్వరుల యొక్క నిజమైన తల్లిదండ్రులుగా తన దృష్టితో చూసి పరమేశ్వరుడి గురించి చెప్పినటువంటి 108 నామాలు, అలాగే శుక్రాచార్యుల వారు శివుడి గర్భంలోనే ఉండి శివుడి మీద స్తోత్రం చేసినటువంటి స్తోత్రం రెండూ కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ స్తోత్రాలను మనం రోజు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దామని కూడా అనుకున్నాం. అయితే నిన్న చెప్పినటువంటి స్తోత్రంలో ఆయనని శ్మశానవాసినే అని అన్నారు శుక్రాచార్యుల వారు. అంటే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలోని ప్రాణులన్నీ కొంతకాలం జీవించి చివరకు భస్మం అయిపోతాయి. కాబట్టి లోకం అంతా మహాశ్మశానమే. చూడండి, శ్మశానం కానిది అనేది లోకంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, దోమలను, జింకలను, బల్లులను వీటినో చంపేస్తూ ఉంటాం కదండి. వాటిని తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి ఎక్కడో శ్మశానం ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి చంపం కదండి. ఇప్పుడు గొజ్జంకి వచ్చిందనుకోండి, దాన్ని హిట్టు కొట్టో ఏదో కొట్టి వెంటనే చంపేస్తాం. అంటే మన ఇంట్లో అది ఒక జీవి చచ్చిపోయింది కాబట్టి అక్కడ శ్మశానం ఉన్నట్టే. కాబట్టి ప్రపంచం అంతా శ్మశానం ఉన్నట్టే. ఏదో రకంగా మనిషి చచ్చిపోవడమే శ్మశానం కాదు, జీవి ప్రాణంతో ఉన్నటువంటి ఏ జీవి పోయినా అది శ్మశానంలోకే వచ్చేస్తుంది, అక్కడ ఉన్న ప్రదేశం. కాబట్టి చాలామంది ఇప్పుడు మనకి రాజమండ్రిలో ఏమైందంటే ఉజ్జయిని టెంపుల్ని అలాగే అదే ఆకారంలో చక్కగా ఇక్కడ ఒక పెద్ద ఆలయం కట్టారు. అది శ్మశాన వాటికకి పక్కన కొంత శ్మశాన వాటికలో ప్రదేశాన్ని కూడా తీసుకున్నారనో ఏదో ఒక అంటారు. అయితే ఎక్కడ ఉన్న పరమేశ్వరుడు కదండి ఉన్నది. మనం పెడుతున్నది శ్మశానం మీద కట్టినటువంటి గుడి అయినప్పటికీ ఉన్నది అక్కడ ఎవరు? పరమేశ్వరుడు. ఆయన చూసుకుంటాడు కాబట్టి మనకి ఏ విధమైన భయం లేదు. అబ్బాయి అక్కడికి వెళ్ళకూడదండి, అక్కడికి వెళ్ళకూడదని చెప్పి మా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వెళ్ళనని, మాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడైతేనండి ఆటోలో అందరం పెడుతుంటే ఆవిడ ఆటోలోనే కూర్చుని మేమందరం వెళ్ళొచ్చేంత వరకు అక్కడే కూర్చుంది. నేను రానగాక రానని కూర్చుంది. అది తెలియని మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి అటువంటి పిచ్చి పనులు చేయకూడదు. ఎక్కడ లేదండి శ్మశానం అనేది. మనం వెళుతూ ఉంటాం, నడుస్తూ ఉంటాం. లేకపోతే చూడండి, రోడ్ల మీద కూడా హైవేల మీద ఈ లారీలు అవి స్పీడ్గా వెళ్ళిపోతుంటాయి. ఎన్ని కుక్కలు, ఎన్ని జంతువులు ఆ లారీల కింద రాత్రి వేళ అది తెలియక ఎన్ని పోతూ ఉంటాయో. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా శ్మశాన వాసినే అంటే ఆయన శ్మశానంలో ఉంటాడని కాదు, ప్రపంచమంతా శ్మశానమే. కాబట్టి అంటే లోకమంతా కూడా మహాశ్మశానం. అంతటా శివుడు నిండి ఉన్నాడని అర్థం. అంటే ఆయన లేని స్థలం అంటూ ఏమీ లేదు కదండి. కాబట్టి ఈ శ్మశానవాసిని అన్నదానికి అర్థం అలా తీసుకోవచ్చు. అంతేగాని ఆయన శ్మశానంలో ఉంటాడు, కూర్చుని ఉంటాడు అని అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా మనం తప్పుగా ఆలోచించక్కర్లేదండి. ఎందుకంటే ఒక మనిషి ఇంట్లో పోయాడే అనుకోండి, ఒక వ్యక్తి పోయాడే అనుకోండి, అతనిని ఇంట్లో కూడా ఉంచుకోరండి, బయటకు తీసుకొచ్చేస్తారు. ఈ మధ్య ఒక ఆవిడ నన్ను అడిగింది, ఏమండి శవాన్ని తీసుకెడుతున్నప్పుడు మనం దండం పెట్టుకోవాలి కదండి, దండం పెట్టుకుని భక్తిగా వెళ్ళాలి కదండి అక్కడికి అనింది. అది పొరపాటు. ఎవరు చెప్పారో శ్మశానం పోయిన జీవికి దండం పెట్టుకోవాలి ఎవరో ఇప్పుడు చుట్టాలు, రక్త సంబంధీకులు అయితే దండం పెట్టుకోవడం, ప్రదక్షిణ చేయడం అది వేరు. అది తీసుకెళ్ళిపోయేటప్పుడు కొడుకులు, కోడళ్ళు, తర్వాత కూతురు, అల్లుడు వీళ్ళందరూ కూడా చేస్తారు, అది వేరే విషయం. ఎవరిదో ఎక్కడో వెళ్ళిపోతున్నది దారిలో కనిపిస్తే చెప్పులు ఇప్పేసి గబగబా దండం పెట్టుకోవడం ఏమిటండి? అది ఎవరు చెప్పారో కానీ ఇప్పుడు యూట్యూబ్లు అవి వచ్చిన తర్వాత ఇలా చెప్పేయడం జరుగుతుంది కాబట్టి తప్పు. ఒక్క విషయం ఆలోచించండి, భగవంతుడు ఊరేగింపు వెడుతున్నప్పుడు చెప్పులు విప్పి మనం దండం పెట్టుకున్నాం. కుదిరితే అక్కడికి వెళ్ళి ఆ ఊరేగింపులో అంటే ఆయన పల్లకీలో వెడుతుంటే మగవాళ్ళైతే వెళ్ళి పల్లకీ కూడా షర్టు అది తీసేసి మోయగలిగితే మోస్తే అందమే. లేదా ఆడవాళ్ళైతే ఆ చెప్పులు అవి తీసేసి 4 అడుగులు ఆ పల్లకీతో పాటు, పల్లకీని ఆడవాళ్ళు మోయకూడదు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా పల్లకీలు మోసేస్తున్నారు, అది పొరపాటే. మరి ఎవరు చెప్తున్నారో ఏమిటో తెలియదు కానీ భక్తి పిచ్చదోవలోకి వెళ్ళిపోతుంది.
ఆడవాళ్ళు పల్లకీలు మోయడం, శివుడికి అభిషేకం చేసేయడం, ఇటువంటివంటివి కూడా చేసేస్తున్నారు. ఎవరు చేసినా పర్వాలేదండి, భక్తితో చేస్తే సరిపోతుందని. ఇప్పుడు ఈ అర్చకులు కూడా అవి చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఈ గుడికి డొనేషన్లు ఇచ్చిన వాళ్ళు, లేకపోతే గుడికి కర్తలుగా ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ భార్యలని కనుక ఇలా చెయ్యొద్దు అంటే వాళ్ళు వచ్చే ఆదాయాన్ని ఇవ్వరేమో, వచ్చే జీతం కూడా తగ్గించేస్తారేమో, లేదా నన్ను ఆ గుడిలోంచి అర్చకుడిగా తీసేస్తారేమో అని భయపడి చెప్పలేకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ధైర్యం చేసి చెప్పేయడమే. ఒకవేళ వాళ్ళు గుడిలోంచి తీసేస్తే భగవంతుడు నిజం చెప్పామని సంతోషించి నీకు ఇంక అంతకంటే ఓ 1000 రూపాయలు ఎక్కువ వచ్చే గుడిని చూపిస్తాడు. కాబట్టి అర్చకులు అన్న తర్వాత వాళ్ళకి తెలిసిన నిజాన్ని, అర్చకులే కాదు ఎవరైనా సరే, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా మనకి నిజం తెలిస్తే తప్పకుండా చెప్పేయచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక దేవుడి ఆహ్, యాత్ర ఊరేగింపు జరుగుతుంది. మనం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటాం, ముట్టుకుంటాం. రథం కనుక ఆపితే అక్కడికెళ్ళి దండం పెట్టుకుని, ఆయన ప్రసాదం తీసుకుని వస్తాం. అలాగే ఆడవాళ్ళు కూడా వెళ్ళి 4 అడుగులు వేస్తారు. మగవాళ్ళు ఆ పల్లకీని మోయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే ప్రశ్న ఒక శవాన్ని కనుక తీసుకువెడుతున్నారే అనుకోండి. మీరు గబగబా వెళ్ళి ఆ శవంతో నడిచే వాళ్ళతోటి 4 అడుగులు వేస్తారా? శవాన్ని ముట్టుకుని దండం పెట్టుకుంటారా? ఆ కాళ్ళకి దండం పెట్టుకుంటారా? వాళ్ళక్కడ ఏమైనా ఇస్తే ఆ పువ్వులు అవి జల్లితే మీద పడతాయేమో అనే భయపడిపోతారు. ఆ పువ్వులు జల్లిన తర్వాత కాసేపు రోడ్డు మీదకి వెళ్ళి ఆ పువ్వులు తొక్కుకుంటూ వెళ్ళాల్సొస్తుందేమో అనే పక్కకు తప్పుకుంటారు. అటువంటి వాళ్ళని దైవంతో సమానమని ఎలా అంటారు? అదొక్కసారి ఆలోచించండి. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది విని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేసుకోకండి. ఏమైనా డౌట్లుంటే ఎవరినైనా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకున్నందువల్ల తప్పు లేదు. కాబట్టి ఈ పరమేశ్వరుడు శ్మశానవాసిని అంటే ఎప్పుడూ శ్మశానంలో కూర్చుంటారని కాదు గానీ, ఒకవేళ అలా అనుకున్నా పొరపాటు ఎందుకు లేదంటే, ఇంట్లో ఒక వ్యక్తి పోయాడనుకోండి, అతనిని బయట నుంచి తీసుకువెడుతున్నారు. బయటకి తీసుకెళ్ళిపోయారు, శ్మశానానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతూ ఉంటే భార్య గడప దాకే వస్తుంది. కూతురు గేటు దాకా వస్తుంది. కొడుకులు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చేశాక, తల కొరివి పెట్టేశాక, ఆ బ్రహ్మరంధ్రం కనుక పగిలిపోతే ఇంక ఇంటికి వచ్చేస్తారు. ఎవరైనా అక్కడ అయ్యో మా నాన్న చచ్చిపోయాడే 4 రోజులు ఇక్కడే ఉండి చూసుకుందాం ఆయన ఎలా ఉంటాడో ఏమిటో అని శ్మశానంలో కాపురం పెడతారండి? పెట్టరు. వెంటనే ఇంటికి వచ్చేసి స్నానాలు చేసేసి గబగబా అంతవరకు అంటే ఏ 12 1 గంటో 2 అయిపోతుంది కదా! అప్పటిదాకా ఏమీ తినకుండా ఏమీ చెయ్యాలి కాబట్టి కార్యక్రమాలు వచ్చి గబగబా కాస్త నీళ్లు పోసుకొని 2 చెంబులు తినడం మానేస్తారా? వీళ్ళు బతకాలి కదండీ! కాబట్టి అటువంటి పరిస్థితుల్లో అయ్యో నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయారురా, నువ్వు ఒక్కడివే అయిపోయావు, నీకేం పర్వాలేదు నేనున్నానని పరమేశ్వరుడు అక్కడ ఉండి మనకి అభయాన్ని ఇస్తాడు. భయపడకుండా భుజం తడతాడు. అందుకని శ్మశానవాసిని అంటే ఆ రకంగా కూడా మంచి అర్థాన్ని మనం తీసుకోవచ్చు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ వదిలి వెళ్ళిపోయినా మనకి స్వాగతం చెప్పి మనల్ని కౌగిలించుకోవడానికి ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడని భావించే విధంగా కూడా శ్మశానవాసినే అనే దానికి అర్థం వస్తుంది. అలాగే హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం మిక్కిలి ప్రమాదకరం. దీనివల్లనే కదండి మళ్ళీ కచదేవయానుల కథ కూడా జరిగింది. ఎందుకు? శుక్రాచార్యుల వారికి ఇచ్చినటువంటి ఈ మృత సంజీవిని మంత్రం గురించి మనం చదువుకున్నాం కూడా. కచుడు శిష్యుడిగా శుక్రాచార్యుల వద్దకు వెళ్ళడం, దేవయాని అతని మీద మనసు పడేసుకోవడం, ఆఖరికి శుక్రాచార్యుల వారి శిష్యులు కచుడిని కాల్చి బూడిద చేసేసి మళ్ళీ బతికిస్తాడేమో అని శుక్రాచార్యుల వారి చేతే తాగించేయడం, కూతురు కోసం కచుడిని బతికించవలసి వస్తే కడుపులో ఉన్నవాడికి ఉపదేశం చేసి బయటికి వచ్చాక నేను చచ్చిపోతాను మళ్ళీ నువ్వు బతికించు అని శుక్రాచార్యుల వారు చెప్పవలసి రావడం, ఇలాంటివన్నీ కూడా ఏమైందండి, దానివల్ల 3 కంటే ఎక్కువ వింటే ఆ మంత్రం పనిచేయదు అనేటటువంటి ఒక శాపం కూడా ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ ఇంతటి వరము కూడా పనిచేయకుండా మొత్తానికి అది నాశనం అయిపోయింది. కాబట్టి కోరరాని కోరికలు కోరి తెచ్చుకుంటే బరువై కూర్చుంటాయి. అయినా ఆయన రక్షణ పొందాడంటే దానికి కారణం ఆయన శివకుమారుడుగా బతకడం. భార్గవుడు చేసిన ఈ స్తోత్రానికి శంకరుడు మిక్కిలి ప్రీతి చెందాడు. ప్రీతి చెంది భార్గవుడితో
ఒక్కొక్కనాడు తండ్రికి కొడుకు ఇబ్బందికరంగా పరిణమిస్తాడు. అయినా నీవు నా కుమారుడివి, నిన్ను నా గర్భవాసం చేయించాను. హద్దు లేకుండా వరాన్ని ఉపయోగించడం ఎంత ప్రమాదానికి వెడుతుందో తెలుసుకున్నావు కదా. ఇప్పుడు నిన్ను నా కుమారుడిగా బయటకు తెప్పిస్తాను. సాధారణంగా లోకమునందు ఒక పురుషుని తేజస్సు హృదయస్థానమునందు కదిలి కుమారుడిగా మారడానికి వెడుతుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే కదిలి అటువంటి అవయవం నుండి బయటపడతావు కాక అని శుక్రకణం ఎటు నుంచి వస్తుందో అటువైపు నుంచి బయటపడేటట్టుగా భార్గవుణ్ణి బయటకు విసర్జించాడు. ఉత్పత్తి యందు శుక్రకణం వెళ్ళే నాళంలోంచి బయటకు వచ్చి శివుడికి కుమారుడికడిగితే ఏ నాళంలోంచి రేతస్సు బయటకు వెళ్ళాలో ఆ నాళంలోంచే బయటపడినవాడు కాబట్టి ఈశ్వర శుక్రకణంలోంచి బయటకు వచ్చిన మహాపురుషుడు కనుక అటువంటి వాడు సృష్టిలో ఇంకా లేడు కనుక భార్గవుడు అనే పేరు పక్కకి పోయి శుక్రాచార్యుడు అనే పేరు ప్రకాశించింది. అది ఆ పేరు యొక్క గొప్పతనం. అంత గొప్ప స్థితిని శుక్రాచార్యుల వారు పొంది ఈ లోకానంతటినీ ప్రకాశింపజేశారు. అంధకాసుర వృత్తాంతం ద్వారా మనందరికీ కూడా మన దృష్టికోణం నందు ఇటువంటి మార్పు రావాలి. మనం కోరరాని కోరికలు కోరినా ఈశ్వరుడు భక్తికి లొంగుతాడు. కానీ అవి కొన్నిసార్లు ఇబ్బందుల వైపుకు తీసుకువెడతాయి. కాబట్టి అన్నిటికన్నా గొప్ప కోరిక ఒక్కటే. మనం భగవంతుడిని అడగాల్సింది ఒక్కటేనండి. ఈశ్వర, నీ పాదాల యందు నిశ్చలమైన భక్తిని నాకు కృపచేయి. నా మనస్సు కదిలిపోయి వేరొక దానికోసం వెంపర్లాడకుండా నా మనస్సు ఎప్పుడూ నీ కోసం వెంపర్లాడేటట్టు నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు మనల్ని కాపాడవలసిన బాధ్యత భగవంతుడి మీద పడుతుంది. మీ మనస్సు కదిలిపోకుండా ఆయన తన పాదాలను అందించాలి. కాబట్టి మిమ్మల్ని ఆయన రక్షించుకుంటాడు. అందుకే శంకర్లు అంటారు, ఎవడు భగవంతుణ్ణి ఎప్పుడు అడగవలసి వచ్చినా ఈశ్వర, నాకు నీ పాదముల యందు చెక్కు చెదరని నిశ్చల భక్తిని కృపచెయ్యి అని మాత్రమే అడగాలి. మనకి ఆ భక్తి కలిగి మనం ఆ భక్తితో ఉన్నప్పుడు ఎందుకు పాడవుతామండి? పాడము. ఈశ్వరుడే మమ్మల్ని రక్షించుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలు పాడైపోవడానికి ఒప్పుకోరు కదండి. మనల్ని భగవంతుడే కాపాడుకుంటాడు. ఎందుకంటే మనందరికీ తల్లిదండ్రి వాళ్లే కాబట్టి. అందుకనే ఎప్పుడూ కూడా ఎంతటి ఆపద రానియండి, భగవంతుడు చూడలేదు, ఇంతమందిని చూస్తున్నాడు, నన్ను మాత్రం కరుణించట్లేదు అనేటటువంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది మనం అనుకున్న పని జరగకపోతే. అప్పుడు కూడా భగవంతుడి పాదాలను విదలకుండా ఉన్నట్టయితే ఆయన మనల్ని ఏదో ఇంతకంటే మంచి విషయం ఏదో చేయడానికే ఆయన ఈ పని చేయించలేదు అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఇంత గొప్ప విషయాన్ని మనకు ఆవిష్కరించినటువంటి అంధకాసురుడు చిట్ట చివరికి ఏ స్థితిని పొందాడో, శుక్రాచార్యుల వారు ఎంతటి గొప్ప స్థితిని పొందారో, ఎంత భక్తితో నిలబడ్డారో మనం చూసుకోవాలి. లోకంలో ఆయన కోరుకున్న వరం ఒక్కటే ఆయన్ని ఇబ్బంది పెట్టింది. కానీ మిగిలినవి పరమేశ్వరుడు తనంత తానిచ్చినవి. అవేంటండి? శుక్రస్థానం ఇచ్చాడు. ఇది ఈయనను దేదీప్యమానం చేసింది. ఉదయించే వేళలో ధర్మకార్యం జరిగితే ప్రకాశిస్తుంది అన్నాడు. అది పనికొచ్చింది. వివాహం జరిగితే ఉపయోగపడుతుంది అన్నాడు. అది పనికొచ్చింది. నువ్వు నా గర్భవాసం చేయవలసి ఉంటుంది అన్నాడు. అది కూడా పనికొచ్చింది. నీవు లోకపూజితుడు అవుతావు అన్నాడు. అది కూడా పనికొచ్చింది. నువ్వు తపస్సు చేసిన చోట శుక్రేశ్వరుడివై నేను వెలుస్తాను అన్నాడు. అది పనికొచ్చింది. ఆ ప్రదేశంలో స్నానం చేస్తే పుత్రులు పుడతారు అన్నాడు. అది పనికొచ్చింది. నీ యందు భక్తితో ఉంటే పిల్లలు పుడతారు అన్నాడు. అది కూడా పనికొచ్చింది. ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే అది శుక్రాచార్యుల వారు తనంత తాను కోరుకున్నటువంటి మృత సంజీవిని మంత్రం కావాలి అనుకున్న ఒక్క వరము మాత్రమే. అదొక్కటే ఆయనను కొంచెం ఇబ్బంది పెట్టింది. కాబట్టి మనందరికీ ఒక విషయం అర్థం కావాలి. ఈశ్వరుడిని మనంత మనం ఏమీ కోరనవసరం లేదు. ఎప్పుడైనా మనం ఈశ్వరుని కోరిక కోరాలంటే ఏం కోరాలండి? ఈశ్వర, నీ పాదముల యందు చెక్కు చెదరని భక్తిని కృపచేయుదువుగాక అని కోరాలి. మహానుభావులు జగద్గురువులు కనుక, దయార్థ హృదయులు కనుక శంకరులుగా వచ్చారు కనుక ఆయన ఇదే చెబుతారు శివానంద లహరిలో. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మసగత పశుత్వం కీటత్వం భవతు విహకత్వాది జననం సదా తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేదృహృదయ మిహకిం తేన వపుష. నాకు ఏ శరీరం వస్తుంది అనే దాని గురించి నాకు బెంగలేదు శంకర. నాకు కావలసింది ఏమిటో తెలుసా? నేను ఏ శరీరంలో ఉన్నా నాకు నీ పాదాల యందు భక్తిని ఇవ్వవలసింది. ఆయన ఏకంగా శరీర స్థాయిలోనే మాట్లాడారండి. అంటే ఏ జీవిగా పుట్టినా నీ పాదముల యందే భక్తిని ఉండేటట్టుగా చూడమని అంటూ ఉంటారు. అందుకే కొన్ని చోట్ల చూడండి, ఆవు ఈశ్వరుడి చుట్టూ తిరుగుతోందని, తర్వాత ఈ కోతులు
రాముల వారి గుడికొచ్చో లేకపోతే ఏదో ఒక చోటకొచ్చి భక్తిగా అక్కడే తిరుగుతున్నాయండి. ఇలాంటివన్నీ కూడా మనం ఈ మధ్య సెల్ ఫోన్‌లో చూస్తున్నాం. చాలామంది చెబుతూ ఉంటారు. రోజు వచ్చి ఒక ఆవు అక్కడికొచ్చి గుడి దగ్గరికొచ్చి దండం పెట్టుకొని వెడుతూ ఉంటుందండి. దానికది నిత్య కార్యక్రమం అయిపోయింది అంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పూర్వజన్మ సుకృతాలే. ఏ శరీరంతో ఉన్నా భగవంతుడి యందు మనకి భక్తి తగ్గకూడదు అని కనుక కోరుకుంటే చాలు. ఇంకేం ఉండదు. లోకులు నన్నుగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్ బడని మహాత్ముడనని మూకీభావమున్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకరా అన్నారు. అంటే ఏ రకంగా అయినా లోకులు నిన్ను గొప్పవాడని చెడ్డవాడని తిట్టని కొట్టని ఏం చేసినా సరే నీ కారుణ్యము నీ దయ ఉంటే చాలు శంకరా అన్నారు. వీటిని మనం నేర్చుకోవాలి. ఆయన అనుగ్రహం ఉన్నట్లయితేనండి పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండు అతిమిత్రుండవు విషము దివ్యాహారమవు ఎన్నగా నవనీమండలి లోపలున్ శివ శివేత్యాభాషణోలాలసికిన్ శివ నీ నామము సర్వవస్యకరమవు శ్రీకాళహస్తీశ్వర అన్నారు. మనం ఆయన భక్తికి కనుక ఆయన మన భక్తిని కనుక చూసుకుంటే అగ్ని మంచుగా అయిపోతుందిట, అంత చల్లగా అయిపోతుందిట, మనల్ని ఏమీ చేయలేదుట. కాబట్టి అది ఒక శ్మశాన వాటిక అయినప్పటికీ మంచి భూమి కింద అయిపోతుందిట. శత్రువు మిత్రుడు అయిపోతాడట. విషము దివ్యాహారం అంటే మంచి పంచపక్ష పరమాణాల కింద జారిపోతుందిట. కాబట్టి ఇటువంటివన్నీ కూడా పరమేశ్వరుడు మనకి ఇచ్చే అవకాశం ఉంది. మనం పరమేశ్వరుని నామాన్ని రాసేటప్పుడు అది కాగిత కైంకర్యం అవుతుంది. చెయ్యి పట్టుకుంటుంది, కాళ్ళు రాయడానికి వీలుగా కూర్చుంటాయి, శరీరం వంగుతుంది, కళ్ళు చూస్తాయి, కలం వేళ్ళు పట్టుకుంటాయి. శ్రీ శివ అని కానీ శ్రీరామ అని కానీ లోపల ఉచ్చరిస్తున్నాం. పైకి అంటే ఫలితం తక్కువ, పరమేశ్వర నామాన్ని లోపల అంటే ఫలితం ఎక్కువ అండి. అంటే ఇప్పుడు మానసిక వాచిక కాయిక కైంకర్యాలు 3 జరిగిపోయాయి. ఇప్పుడు శ్రీ శివ పుస్తకంలోని కానీ రామకోటి పుస్తకంలో కానీ ఎంత శక్తి ఉందో గమనించండి. అటువంటి పుస్తకాలు ఒక స్తూపంలో పెట్టినట్లయితే ఆ స్తూపం అపారమైన శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. ఊళ్ళో ఎవరికైనా ఆపద వచ్చినట్లయితే ఆ స్తంభం చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. శక్తికి ఒక లక్షణం ఉంటుంది, అది ప్రసరిస్తుంది. స్తూపంలో ఉన్న శక్తి బయటికి తరంగాలుగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మనం ఆ తరంగాలలోకి వచ్చి తిరుగుతున్నట్లయితే ఏ ఆలోచన చేస్తే మీకు ఆ కష్టం పోతుందో అలా కష్టం పోయే శక్తి అందులోంచి మన మనస్సులోకి ప్రవేశించి నిర్ణయం వైపుకి బుద్ధిని మారుస్తుంది. కాబట్టి ఊళ్ళో ఉన్నవాళ్ళని రక్షించుకోవడానికి పరమాత్మ పేరు రాసి స్తూపం కట్టుకోవాలి. రామనామం ఎంత గొప్పదో శివనామం కూడా అంతే గొప్పది. శివుడు రాముడు అని 2 లేవు. శుక్రాచార్యుల వారు చేసినటువంటి స్తోత్రంలో గరుత్మంతుడు కూడా శివుడే అని చెప్పారు. ప్రపంచంలో ఉన్నది ఒకటే పదార్థం, శివనామమే రాసి రామనామం రాయకూడదు అని కానీ రామనామమే రాసి శివనామం రాయకూడదనే భేషజాలు ఉండకూడదు. ఈశ్వరుడు ఏ నామాన్ని రాయమని మనకు ప్రచోదనం ఇస్తే ఆ నామాన్ని రాస్తాం. కాబట్టి చూడండి, ఒక్కొక్కసారి మనకి ఏదో ఒక పెద్ద ఆపద వస్తుంది, ఎంత ఆలోచించనివ్వండి దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది మనకి తోచదు. పిచ్చెక్కిపోయినట్టుగా టెన్షన్ పడిపోయి ఇంట్లో అందరం మౌనంగా ఉండిపోయి ఏదో బాధలో ఉంటాం. అటువంటి స్థితిలో పరమేశ్వరుడు మనకు ఆలోచన వచ్చేటట్టయినా చేస్తాడు, లేదా ఎవరినైనా పంపించి మీకీ కష్టం వచ్చిందా అని కూడా అడగరు వాళ్ళు. ఫలానా వాళ్ళకి ఫలానా చేస్తే కష్టం వచ్చినప్పుడు ఇలా చేస్తే తగ్గిందండి అని చెప్తారు. అది మనకు సంబంధించిన విషయమే అయ్యి ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేసి భగవంతుడు మనల్ని ఆపదల నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. కాబట్టి మన అందరం ఈశ్వర కృపను గురించి శ్రద్ధగా విని దానిని చక్కగా ఆచరణలో పెట్టుకోవాలి. శివానుగ్రహం అంటే ఎలా ఉంటుందో, శుక్రుడు ఏ స్థాయికి వెళ్ళగలిగాడో, చనిపోవలసిన అంధకాసురుడు ప్రమదగణాలలోకి ఎలా వెళ్ళాడో, ఏ దృష్టికోణం మారడం వల్ల అతను అటువంటి శాశ్వతత్వాన్ని పొందాడో మనం తెలుసుకున్నాం. ఇది మనం గ్రహించవలసినటువంటి నీతి. ఈ నీతిని గ్రహించి దానిని ఆచరణాత్మకం చేసుకున్నవాడు ఆ రోజు అతను ధన్యులవుతాడు. అంటే మనందరము కూడా ఈ నీతిని గ్రహించి మనం దీనిని ఆచరణాత్మకం చేసుకున్నాం అనుకోండి, మనందరం ధన్యులవుతాం. మనకు అటువంటి శక్తిని ఈశ్వరుడు తన నిర్హేతక కృపాకటాక్ష వీక్షణాల చేత మనకు ఇచ్చి రక్షించుగాక అని ప్రార్థన చేస్తాం. కాబట్టి చేద్దాం, అందరం కలిసి ప్రార్థన చేసుకుని ఈ అంధకాసుర వృత్తాంతాన్ని మనం తెలుసుకున్న విషయాలలో చాలా ముఖ్యమైనవి అంధకాసురుడు చెప్పినటువంటి 108 నామాలు, శుక్రాచార్యుల వారు చేసినటువంటి శివస్తోత్రం. ఇవి 2 కనుక మనం రోజు పఠించగలిగితే, రోజు వినగలిగితే మనం కూడా శివ సాన్నిధ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనలోని
అనవసరమైన కోరికలు, క్రోధం అన్నీ కూడా పోయి చక్కటి ప్రవర్తనతోటి ఉండగలిగేటటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చాడని శాస్త్రమే చెప్పింది. కాబట్టి తప్పకుండా ఈ పనులు చేస్తూ మనం రేపటి పారాయణం నుంచి త్రిపురాసుర సంహారం గురించి తెలుసుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగిద్దాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.